సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని అసెంబ్లీలో కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారని కానీ ఎలుకతుర్తి సభలో తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ధరణి ముసుగులో బీఆర్ఎస్ నాయకులు ఎన్నో అక్రమాలు చేశారని, భూభారతి చట్టం ద్వారా ప్రజలు, రైతుల అవసరం కోసమే ఈ చట్టాన్ని తెచ్చామన్నారు. వెల్దుర్తి మండలం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి అన్నదాతలు నిరసనలు చేపట్టారు. బసవేశ్వరుడి వ్యవస్థను రూపుమాపడానికి కృషి చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి పోలీస్ స్టేషన్లో లంచం డిమాండ్ చేశాడంటూ బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గత వారం రోజుల నుంచి జరిగిన మరింత సమాచారాన్ని మా మెదక్ జిల్లా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. గత వారం రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే మొన్న మెల్కదుర్తి సభలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సోనియా గాంధీపై మాట్లాడిన కౌంటర్కి పొన్నము ఇటు రాష్ట్ర వ్యాప్తి కాంగ్రెస్ మంత్రులు కూడా మంచి గట్టి కౌంటర్ని ఇచ్చారు. ఇక మొత్తం మీద ఇటు కాంగ్రెస్ ఒక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రాన్ని కొనియాడిచ్చింది మాత్రం సోనియా గాంధీ అని చెప్పి, సోనియా గాంధీకి అలా మాట్లాడడం తప్పు కాదని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అంతేకాదు సోనియా గాంధీ యూపీఐ ప్రభుత్వాన్ని కూడబెట్టి ఎన్నో ఒప్పించి కూడా తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందని చెప్పి ఇటు పొన్నం ప్రభాకర్ అన్నారు. 100 మంది కేసీఆర్లు వచ్చినా కూడా తెలంగాణ తేలేరు, కేవలం సోనియా గాంధీ మాత్రం తెలంగాణ తేవడానికి చాలా తోడ్పడిందని చెప్తారు. ముల్కనూరు ఎలకదుర్తి సభలో ఇలా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బీఆర్ఎస్ పార్టీకి విలను అనడం చాలా తప్పు. ఇప్పటికైనా ఆ మాటలు ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ లేకపోతే ఇటు తెలంగాణ ప్రభుత్వం వచ్చేదే కాదు. యూపీఏ ప్రభుత్వాన్ని మొత్తం యావత్ భారతదేశాన్ని కూడా కదిలించిన ఘనత వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి వచ్చిన ముఖ్య పాత్ర పోషించింది సోనియా గాంధీ అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే నేపథ్యంలో సోనియా గాంధీకి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని చెప్పి కూడా ఇటు పాలాభిషేకం చేశారు. ఓవరాల్గా ఇటు నిరసన కార్యక్రమాలు చేస్తాడు. హుస్నాబాద్లో కూడా ఇటు కేసీఆర్ మాటలకు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఇటు హుస్నాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇంకో విషయానికి వచ్చేస్తే గజ్వేల్లో భూభారతి ఆర్టీఏ 2005 భూభారతి చట్టానికి అవేర్నెస్ సభకు గజ్వేల్కి వేదిక అయింది. ఈ నేపథ్యంలో ఇటు పొన్నం ప్రభాకర్, కొండా భారతి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గత ప్రభుత్వంలో భూభారతి తీసుకొచ్చిన ప్రభుత్వంలో రైతులకంతా మేలే జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేరే చట్టాన్ని అమలు చేసి మొత్తం 1000 ఎకరాలు కూడా దండుకున్నారని, వీఆర్ఓ వ్యవస్థ ఉంటే వీళ్ళ అక్రమాలకు అడ్డవుతుందనే ఉద్దేశంతో వీఆర్ఓ వ్యవస్థ తీసేశారు. ఇప్పుడు మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ వ్యవహరిస్తామని చెప్పి కూడా ఇటు పొంగులేటి అటు భూభారతి మీటింగ్లో అన్నారు. గత ధరణి వల్ల ఎన్నో అక్రమాలు చేశాయి, ధరణి వల్ల బీఆర్ఎస్ పార్టీలు మొత్తం కొన్ని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇటువంటి రైతులకు మేలు జరిగే విధంగా ఇప్పుడు భూభారతి చట్టం తీసుకొచ్చామని కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, వెంటనే ఇటు ప్రజలకు కూడా అవేర్నెస్ కార్యక్రమం చెప్పాలి. భూభారతి చట్టం ద్వారా రైతులకు ఎలాంటి ఇటు అంటే ల్యాండ్ వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కారం అవుతాయి. నేరుగా కూడా ఇటు కలెక్టర్కే కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, నేరుగా అప్లై చేసుకునే దరఖాస్తు చేసుకునే విధంగా ఉంది అని చెప్పి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓవరాల్గా భూభారతి చట్టాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఏమైనా ల్యాండ్స్ ఇష్యూ ఉన్నా కూడా ఈ భూభారతి చట్టం ద్వారా ఆ దరఖాస్తు పెట్టుకొని కూడా క్లియర్ చేసుకోవచ్చు కూడా అందరి ప్రజల నుంచి పొన్నం ప్రభాకర్, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ అన్నారు. ఇక ఇదే విషయంలో మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గత కొన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నాము, ధాన్యం కొంటామని చెప్పి పడిగాపులు కాస్తున్నాం, కానీ ధాన్యం తూకం వేయడంతో మేము రాత్రింబవళ్ళు ఇక్కడ కొంటున్నామని, చాలా ఇబ్బంది అవుతుందని ఇంటిని ఇచ్చిపెట్టి కూడా రాత్రింబవళ్ళు ఇక్కడనే ధాన్యం కాపలకు చేస్తున్నామని, కాపలు వెంటనే తూకం వేసి వీ వడ్లు సరఫరా చేయాలని చెప్పి, వడ్లు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా వెల్దుర్తి జాతీయ రహదారిపైన కూడా ఇటు రాస్తారోకో చేస్తారు. వెంటనే వడ్లు కొనాలి, మాకు తూకం వేసి వెట్లనే వడ్లు కొనాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. లేనితో ఆందోళన చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల అకాల వర్షాలకు ఇటు పాలిథిన్ కవర్ లేక అన్ని నష్టపోతున్నామని, వెంటనే తూకం వేయాలని చెప్పి కూడా రైతులు రాస్తారోకలు చేసిన పరిస్థితి. అదేవిధంగా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు బసవేంత విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో బసవేంత ఉత్సవానికి ఏర్పాటు చేసిన బసవేశ్వర ఉత్సవానికి ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కోకాపేటలో బసవేశ్వర విగ్రహం నిలబెట్టిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, ట్యాంక్ బండ్ మీద కూడా బసవేశ్వర విగ్రహాన్ని నిలిచిపెట్టింది ఇటు బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి కూడా ఇటు కొనియాడారు. బసవేశ్వర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కూడా కొనియాడారు. ఇటు బసవేశ్వరుడు చాలా గత కాలంలో ఎన్నో సేవలు చేశారని, ప్రజా సమస్యల గురించి పోరాడని చెప్పి కూడా బసవేశ్వరుని ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇంకా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కూడా చాలా మటుకు కూడా ఈ పాలిథిన్ కవర్ లేక, అటు పాలిథిన్ కవర్ సప్లై లేక వర్షాకాలానికి వడగండ్ల వానకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు వెంటనే మాకు ఈ వడగండ్ల వాన నుంచి తప్పించుకోవాలంటే పాలిథిన్ కవర్లు కానీ సంబంధిత పరికరాలు అంటే దానికి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కార్మిక దినోత్సవం జరిపారు. ఇటు ప్రధాన గుండాలుగా ర్యాలీగా తీసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే విధంగా కార్మికులు అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలు కార్మికులకు ఒకటి కూడా అమలు చేయలేదని చెప్పి కూడా ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కార్మికులకు మీరైతే ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని, లేనితో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఇటు కార్మిక లోకం సిఐటు ఆధ్వర్యంలో కావచ్చు, ఇటు సిద్దిపేటలో దరిపల్లి చంద్ర ఆధ్వర్యంలో కావచ్చు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. గత ప్రభుత్వంలో వెంటనే హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఏసీబీ రైడ్లు జరిగాయని చెప్పాలి. ఇటు దుబ్బాక మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేసే సంతోష్ అనే వ్యక్తి ఒక గతంలో బైక్ యాక్సిడెంట్ కేసు అయిన విషయంలో కేసు నమోదు కావాలంటే నాకు 10,000 చెల్లించాల్సిందే అని చెప్పి కూడా ఆ బాధితునికి డిమాండ్ చేయడంతో ఆ సదరు వ్యక్తి బాధితుడు మాత్రం ఏసీబీ ఆఫీస్ని సంప్రదించడం జరిగింది. దీంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి కూడా ఆ బాధితుడి మేరకే కూడా ఆ పోలీస్ స్టేషన్ వచ్చి ఏసీబీ ఆధ్వర్యంలో వచ్చి విజిట్ చేశారు. దీంతో రికార్డులన్నీ పరిశీలించారు. ఓవరాల్గా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము విజిట్ చేసినామని చెప్పి కూడా ఇటు ఏసీబీ అధికారులు సుదర్శన్ తెలిపారు. ఓవరాల్గా ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో నాగరాజు, మెదక్ నుండి.